ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. కుంభమేళాలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా కావడంతో దేశం నలుమూలల నుంచే కాదు ఇతర దేశాలకు చెందిన వారు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాగ్రాజ్కు వెళ్లే అన్ని రకాల మార్గాల్లో రద్దీ భారీగా ఉంది. ఇటు బస్సులు, రైళ్లతో పాటు విమానాల్లో ఫుల్ రష్ కనిపిస్తోంది. మహాకుంభమేళాకు చేరుకోవాలంటే కాస్త ఇబ్బందులు పడాల్సిందే అని అంటున్నారు. అయితే జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటికే దాదాపు 40 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కుంభమేళాకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగే వేడుకలకు మరికొన్ని కోట్ల మంది భక్తులు తరలిరానున్నట్టు అధికారులు చెబుతున్నారు. తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ ప్రాంతం భక్తి పారవస్యంలో మునిగిపోతోంది. ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, రైళ్లలో ఇసుక వేస్తే రాలనంత జనం ప్రయాణిస్తున్నారు. ఇక కార్లు, ఆటోల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రయాగ్రాజ్కు వెళ్తున్న భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను సైతం నడుపుతోంది. అయితే ప్రయాణికులకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఏసీ కోచ్లన్నీ జనరల్ కోచ్లు మాదిరిగా దర్శనమిస్తున్నాయి. కాలు జరిపే పరిస్థితి కూడా రైళ్ల లోపల కనిపించడం లేదు. అయితే ఇలా ప్రయాగ్రాజ్కు వెళ్తూ కొంతమంది యువతులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మహాకుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించేందుకు సిద్ధమైన అమ్మాయిలు టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ప్రయాగ్రాజ్ వెళ్లే రైలు ఎక్కారు. ప్రయాణికుల తాకిడి విపరీతంగా ఉండడం, నిలబడేందుకు సైతం ఖాళీ లేకపోవడంతో వారికి ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో వారంతా ఏకంగా వాష్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. గంటల తరబడి అందులోనే ఉంటూ ప్రయాణించారు. అయితే తోటి ప్రయాణికులు బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా వారు మాత్రం తలుపు తీయలేదు. వారు చేసిన పనికి పలువురు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే యువతులు బాత్రూంలో ఉంటూ ఫోటోలు దిగడం, రీల్స్ చేయడం వంటివి చేసి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇవి కాస్త ఇప్పుడు వైరల్గా మారాయి. నెటిజన్లు సదరు యువతులు చేసిన పనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీ ఉన్న సమయంలో ఇలా వాష్రూమ్ గడియ పెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించారు. వీళ్లు చేసింది ఏమాత్రం సబబు కాదని అంటున్నారు.